ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. కొండగట్టుకి జనసేన అని పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అలానే ముహూర్తం డిసైడ్ అయింది, భూమి పూజ చేస్తారనేటువంటి సమాచారం కూడా వచ్చింది. ఏంటి ఎజెండా? ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్నారు. సో ప్రణాళిక అంతా రెడీగా ఉంది అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయన ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. మీరు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేసేటువంటి వేదిక అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అన్నారు. ఏంటి దానికి ఏమన్నా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఈ వారం రోజులు అలా వదిలేస్తారా, ఏమన్నా హింట్ ఇస్తారా? లేదు సార్, సస్పెన్స్ అలాగే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు అక్కడ నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది ఒకటి ఇంటి దేవత హనుమంతుడు, అదేవిధంగా ఆయనకు సెంటిమెంట్ ప్లేస్, అక్కడి నుంచి కూడా దిశానిర్దేశం చేస్తారు. లాస్ట్ టైం ఎలక్షన్ల ముందు కూడా మాకు అక్కడి నుంచే దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ పూజా కార్యక్రమం తర్వాతకి, భూమి పూజ తర్వాతకి క్యాడర్తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఏమి సారి యొక్క దిశానిర్దేశం అంటే అక్కడి నుంచి చేస్తారు. అంటే ఇంటర్నల్ మీటింగ్ లాగా ఉంటుందా, లేదంటే అందరు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా, సో దానిపైన క్లారిటీ ఉందా? ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు, లేదా అక్కడ వచ్చిన పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడతారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ హౌస్ మీటింగ్ ఉంటుందా ఉండదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు, షార్ట్ టైమ్ లో ఫిక్స్ అయిన మీటింగ్ కాబట్టి ఎంత సమయం అనుకూలిస్తుంది అనేది దాని మీద. కానీ చాలా మందిలో ఆసక్తి ఉంది. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సమస్య మీద ఆయన రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణలో ఒక డిఫరెంట్ మోడల్ నడుస్తుంది. ప్రభుత్వాలు కూడా మొన్న ఆయన అక్కడ ఏదో కోనసీమలో అన్న కామెంట్స్కి ఇక్కడ ఫైర్ రాజుకుంది. సో ఇప్పుడు వస్తున్నారు, ఆ తర్వాత వస్తున్నారు. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉన్న టూర్ అని అనుకోవచ్చా? రాజకీయంగా కాదు సార్, ఇది ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా. కాకపోతే ఏ నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులు అన్నారో మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులు సారీ చెప్పినవి కూడా మనం చూసాం సార్. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను ఆధ్యాత్మికంగా మిక్స్ చేయరు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చేయాలంటే చాలా చేయొచ్చు సార్, దీన్ని రాజకీయంగా మలుపుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా రాజకీయంగా మలుపుకోవట్లేదు, దీన్ని ఆధ్యాత్మికంగా దాన్ని చేయాలి అనుకుంటే కొండగట్టులో ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి సార్. గ్రామ పంచాయతీ మేము చేయాలి అనుకుంటే గ్రామ పంచాయతీ ముందుకే చేసి దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళం. కానీ ఎలక్షన్లు అయిపోయినాక ఏమో చేస్తాం. రాజకీయాలకు ఆధ్యాత్మికానికి సనాతన ధర్మానికి కంప్లీట్ గా డిఫరెన్స్ సార్. ఆయన ఏంది అంటే మన మీటింగ్ కూడా క్లియర్ గా చెప్పారు సార్, ఆంధ్రాకు ఒక దేవుడు, తెలంగాణకు ఒక దేవుడు, అట్లా ఉండదు, అందరికి కలిపి ఒకటే దేవుడు ప్రపంచానికి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ఆయన ఆ లైన్ మీద నడుస్తున్నారు. కానీ తెలంగాణ నాయకులేమో ఆంధ్ర మీద ఆసక్తి చూపిస్తున్నారు, ఆంధ్ర నాయకులేమో తెలంగాణ మీద. ఇవాళ జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ, ఆయన వెళ్ళి విజయవాడలో కామెంట్స్ చేశారు. రేపేమో పవన్ కళ్యాణ్ గారు ఇటు వస్తారు. ఏంటి రెండు రాష్ట్రాల రాజకీయాలు ఇలా కలిసి మెలిసి వెళ్ళడం అనేది ఆసక్తికరంగా ఉంది, మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాలు సార్, మన అన్నదమ్ములుగా విడిపోయినాం కాబట్టి రిలేషన్స్ అయితే ఇక్కడ ఉంటాం, అక్కడ వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛగా, ఇక్కడ ఉంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఇలా కలిసి ఉండాలి, కానీ కొట్టుకోవడము, కామెంట్ చేసుకోవడము, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తిట్టడం చేయొద్దు సార్. ఎందుకంటే మనం అందరం కూడా తెలుగు వాళ్ళం అన్న దాన్ని, తర్వాత సౌత్, తర్వాత ఇండియా, ఇలా యూనిటీగా ఉండాలి. కానీ మనం కొట్టుకుంటే మూడవ వచ్చి దూరుతుంది. అదే అనేది నా ఇంటెన్షన్. అయితే కలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాలు. ఏ గవర్నమెంట్లు ఉన్నప్పటికీ కూడా తెలుగు ప్రజలంతా కూడా, మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా అందరం కూడా మనం కలిసి ఉండాలనేది. ఇంకొకటి, అసలు ఇంటర్నల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కూటమిగా వెళ్తే 2 పార్టీల కూటమా, 3 పార్టీల కూటమా, మళ్ళీ అది కూడా చర్చ లాస్ట్ టైం జరిగింది కదా. అదే తరహాలో తెలంగాణలో కూడా ఒక ప్రయోగం చేయడానికి, దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ మీ దగ్గర నుంచే తీసుకుంటారు లీడర్స్ అందరూ. ఎవరైతే జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంది. అలాంటిది ఏమైనా ఉందా? మళ్ళీ ఒక కూటమిని ఇక్కడ బలోపేతం చేయడం, ఇక్కడ ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉన్నాయా? కూటమితో వెళ్ళాలని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే కూటమితో కలిసి ఉంటేనే కలదు సుఖం ఉన్నట్టు. ఇప్పుడు ఎంత యూనిటీగా ఉన్నప్పుడే ఖచ్చితంగా మేయర్ లాంటి సీట్లని ఫామ్ చేయగలుగుతాం. మేము చెప్తాం, ఇండివిజువల్గా వెళ్ళి 30-40 సీట్లు రావడం కన్నా కూడా 3 పార్టీలు కలిసి, 2 పార్టీలు కలిసి పోటీ చేసి మేయర్ని సాధించాలన్నది లక్ష్యం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గట్టిగా దాని మీద టార్గెట్ పెట్టారు. అవునండి, లాస్ట్ టైం మేము లాస్ట్ మినిట్లో నామినేషన్ వేసి నామినేషన్కి 4 గంటల ముందు విత్డ్రా చేసుకున్నాం. ఎందుకంటే బీజేపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మా అధినేత మాకు బ్యాక్ తీసుకోని చెప్పారు. చెప్పడంతో అంటే మన జనసేనలో డిసిప్లిన్ చూడండి, చెప్పగానే వెంటనే బ్యాక్ తీసుకోరు, ఏ ఒక్కరు కూడా ఆగిపోలే. అంటే జనసేనలో ఉన్న ప్రతి నాయకుడు, జన సైనికుడు డిసిప్లిన్గా ఉండి చేస్తారు. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా, ఎలా చేసినా మేము రెడీగా ఉంటాం.
అంటే కూటమితో వెళ్దామంటే కూటమితో వెళ్తాం లేదు, ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఇండివిజువల్గా వెళ్తాం లేదు, అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలాగా అక్కడిలాగా వెళ్దామంటే అక్కడికి వెళ్తాం. సో డిపెండ్ ఆన్ మా అధినేత అండ్ రాష్ట్ర నాయకులు తీసుకునే డిసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఒకటే ఇప్పుడు బీజేపీ నాయకుల వాయిస్ కూడా మారింది. గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి వైఖరిని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. టీటీడీ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం పైన వాళ్ళు అప్రిసియేషన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు పరిపాలన ఎలాగో నేర్చుకోండి అని చెప్పని కూడా చెప్పారు కొంతమంది. అంటే బీజేపీ జనసేన మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. మూడో పార్టీ గతంలో తెలుగుదేశం జనసేన మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి బీజేపీ రావడానికి కొంత టైం పట్టింది ఏపీలో. సో ఇక్కడ కూడా ముందు 2 పార్టీలు కలిస్తే తర్వాత మూడో పార్టీ కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చా? రావాలి సార్, వస్తే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీకి కూడా క్యాడర్ ఉంది సార్, లేదని కాదు. ఆ క్యాడర్ని కలుపుకొని పోయి ముగ్గురు కలిసి ఆంధ్ర ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఇక్కడ కూడా హైదరాబాద్లో తన మేయర్ని ఫామ్ చేసి ఎక్కువ సీట్లు గెలవాలని అందరూ అదే అంటున్నారు సార్. గ్రౌండ్లో వెళ్ళినప్పుడు చాలా మంది కూడా ఇక్కడ కూడా టీడీపీని బీజేపీని కలుపుకొని వెళ్ళండి. ఇక్కడ వేరే ఈక్వేషన్ చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు టీడీపీ బ్రాండ్ మొత్తం వాడేస్తున్నారు ఇక్కడ అంటున్నారు కదా, మరి అవకాశం ఉంటుందా 3 పార్టీలు కలవడానికి? కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలోనే ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు శిష్యులు అన్నారు సార్, కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారు శిష్యులే. ఆయన ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు అట్లా అనుకుంటే కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయాలి. అది కాదు సార్, ఎందుకంటే ఒక విద్యగా నేర్చుకున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకుని వేరే పార్టీలోకి వచ్చారు. ఎవరిది వాళ్ళు సార్, కాకపోతే సలహాలు సూచనలు తీసుకుంటారు గురువుగా, కానీ కాకపోతే వాళ్ళు మొత్తం చెప్పినట్టే వినాలి. సిద్ధాంతపరంగా జరిగే వైరుధ్యాలు మాత్రం కొనసాగుతాయి సార్. కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందా? పోషించాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కూటమిలో మళ్ళీ ఆయనదే కీలక పాత్ర. ఎక్కడైనా సార్ మీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా హైకమాండ్ని లేదా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏ విధంగా ఒప్పించారు, ఎన్నిసార్లు వెళ్ళారు, వీళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు, మనందరం చూసాం సార్. సో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణలో 3 పార్టీలు కలిస్తే మేయర్ని కొట్టగలుగుతాము. నెక్స్ట్ అదే ఈ మేయర్ కొట్టగలిగితే ఎలక్షన్స్ టార్గెట్ గా అడుగులు పడతాయి. ఇది ఇందులో సాధించగలిగితే ఖచ్చితంగా కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది సార్. రైట్. థ్యాంక్ యూ మాధురెడ్డి విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక అడుగు ముందుకు వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణ సమస్యలపైన స్పందించడం అనేది ఆయనకి అలవాటే. ఇప్పుడు రాజకీయంగా కూడా కూటమి నిర్మాణ బాధ్యతను తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాధురెడ్డి గారు అంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలకి బలమైన ప్రత్యామ్నాయం అయ్యేది ఎన్డీఏ కూటమి అని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.